నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వేద పండితులు శ్రీరామ్ చిర్రావూరి గారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. నవరాత్రుల్లో ముఖ్యంగా మనం ఈ 9 రోజులు పూజించకపోయినా ఆఖరి 3 రోజులు పూజిస్తే అంతే ఫలితం పొందవచ్చు అంటారు. ముఖ్యంగా 8వ రోజు అమ్మవారి అవతారం ఏంటి, ఈ 3 రోజులు చేయడం వల్ల కలిగే ఫలితం, ఈ 9 రోజులు చేస్తే కలిగే ఫలితం ఏదైతే ఉందో అది ఈ 3 రోజులు చేస్తే ఏ రకంగా చేస్తే ఆ ఫలితం పొందొచ్చు అంటారు? త్రిరాత్ర దీక్ష అనే పేరు దీనికి. ఈ త్రిరాత్ర దీక్షలో సప్తమి, అష్టమి, నవమి 3 రోజులు చేసి మొదటి రోజు నుంచి ప్రారంభించిన వాళ్ళు ఎలాగైతే విజయదశమికి ఉద్వాసం చెప్తారో అలాగే చెప్పమన్నారు. వాటిల్లో 2వ రోజు దుర్గాష్టమి అని పేరు. ఈ దుర్గాష్టమి, మహర్నవమి, సప్తమి ఎందుకు ఇంత ప్రభావాన్ని పొందాయి అంటే ముందర చెప్పినటువంటి అవతారాలన్నీ కూడా ఆ దేవతా శక్తులన్నీ కూడా ఈ దేవతల్లో ఉన్నాయి. ఈ 3 రోజుల్లో చేసేటటువంటి దేవతలలో వాటిల్లో 8వ రోజు దుర్గాదేవిగా అమ్మవారిని ఆరాధన చేస్తారు. ఈ దుర్గాదేవి ఎవరు అంటే దుర్గమాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుణ్ణి సంహరించినటువంటి శక్తిగా చెప్తారు. అలాగే దుర్గా సప్తశతి అని అమ్మవారి యొక్క అన్ని రూపాల్లోనూ ఈ దుర్గా అనేటటువంటి శక్తి ఉంది అని చెప్తారు. వీటిల్లో 9 రకాల దుర్గలు ఉన్నాయి అని. ప్రథమం శైలపుత్రి చ, మొదట శైలపుత్రి దుర్గగా, తర్వాత బ్రహ్మచారిణి దుర్గగా, చంద్రఘంటా దుర్గా, కూష్మాండా దుర్గా, స్కందమాతా దుర్గా, కాత్యాయని దుర్గా, కాళరాత్రి దుర్గా, మహాగౌరి దుర్గా, సిద్ధిదాత్రి దుర్గా అని 9 రకాల దుర్గలు చెప్పారు. ఒక్కొక్క దుర్గకి ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనం ఉంది. అంటే ఒక్క దుర్గ ఆరాధన చేయడం వల్ల దుర్గతులు లేకుండా ఉంటాయట. దుర్గార్తి శమని, ఏదైతే పాపాల వల్ల మనకి ఏ కష్టాలైతే ఉన్నాయో, అన్యోన్యత లేదండి, లేదా సరైన అవగాహన లేదు, అపోహలు పడుతున్నారు అనేటటువంటి ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ దుర్గా అనుగ్రహం వల్ల పోతూ ఉంటాయి అన్నారు. అందువల్ల ఈ దుర్గమాసురుణ్ణి సంహారం చేసింది కాబట్టి దుర్గాదేవేతి విఖ్యాత అని చెప్పింది. అంటే దుర్గాదేవిగా నేను విఖ్యాతిని పొందుతాను అని. మనం ఏ ప్రదేశంలో వెళ్ళినా ఈ దుర్గా అనేటటువంటి నామాలే కనిపిస్తూ ఉంటాయి. అసలు వేదంలో కూడా దుర్గా సూక్తమోని దుర్గాన్ దేవీగుం శరణమహం ప్రపద్యే అని దుర్గాదేవి రూపంగానే చెప్పారు. అంటే వేదకాలం అని ఏదైతే అనుకుంటున్నామో ఆ వేదకాలాలలో కూడా వేదాలలో కూడా దుర్గ యొక్క ప్రశస్తి పూర్తిగా ఉంది. ఆవిడ ఏం చెప్పారంటే తరింప చేస్తుంది అన్నారు. అంటే మనం ఈ నది యువతల పక్కన ఉన్నాం, అవతలకి వెళ్ళలేకపోతున్నాం, సాధన కావాలి. ఏ సాధన అయితే మనల్ని యువతల నుంచి అవతలకి తీసుకెళ్తుందో దాన్ని తరింపచేసే వస్తువు అంటారు. అలా ఈ భవసాగరం, ఈ ప్రపంచం సంసారం అనేటటువంటి సాగరంలో పడినటువంటి మనల్ని చేయూతని చాపన్న హస్తాన్ని ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్లేటటువంటి దేవత దుర్గా. ఈ దుర్గాదేవి సాధారణంగా ఈవిడ కూడా కొంచెం ఉగ్రదేవతగానే మనం చెప్పుకోవాలి. ఉగ్రదేవత అంటే ఏదో క్షుద్రదేవత అని కాదు, కొంచెం కోపస్వభావం కలిగినటువంటి దేవత. రాక్షస సంహారం చేసినటువంటి ఏ దేవత అయినా సరే కోపాన్నే పొందుతుంది. తర్వాత మనం చేసేటటువంటి పూజా పద్ధతుల వల్ల శాంతింపబడుతూ ఉంటుంది. అలా దుర్గాదేవి దీన్ని చతుర్హస్తగా భావన చేశారు. అంటే ఉగ్రరూపంగా ఉన్నటువంటి అమ్మవారి యొక్క రూపం వేరు. కాళీ కరాళ వదన అని కాళీ రూపాన్ని ఆవిడలోకి పెట్టుకుని ఈ యుద్ధాన్నంతా కూడా చేసిందిట. వాస్తవానికి ఆ కాళీ రూపం అక్కడి నుంచి తీసేస్తే కనుక దుర్గ చాలా ప్రసన్న వదన. ఆవిడ దుర్గాల్లో నవదుర్గలు చెప్పినట్టు అనేక రకాలైన దుర్గాలు ఉన్నాయి. వనదుర్గ అని, అలాగే శైలదుర్గ అని, ఇంకా దీపదుర్గ అని, శూలిని దుర్గ అని దుర్గాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఒక్కొక్క రకం అయినటువంటి దుర్గ అంటే అమ్మవారి రకాలంటే వెరైటీస్ అని కాదు, ఒక్క అవసరాన్ని బట్టి అమ్మవారు ఒక రూపాన్ని ఆశ్రయించుకుంటూ ఆ కష్టాన్ని పోగొట్టింది. అందుకని అమ్మవారికి ఈ అల్లంతో వేసినటువంటి గారెలు, అంటే గారెల్లో అల్లాన్ని కలిపి అల్లపు గారెలుగా నివేదన చేయడం ఆవిడ తృప్తి చెందుతూ ఉంటుందిట. అలాగే ఎరుపు రంగుతో ఆరాధన ఈ అమ్మవారికి కూడా చాలా ప్రీతికరమైనటువంటిది. అందువల్ల 8వ రోజు సాధారణంగా ఏం చేస్తూ ఉంటారంటే దుర్గా అనేటటువంటి దాన్ని ఉద్యమ శక్తిగా చెప్పుకోవచ్చు. అంటే మనస్సులో ఏ ఒక ఉద్యమాన్ని మనం చేద్దాం అనుకున్నామో, ఏ కర్మలు ఏ కార్యాలు చేద్దాం అనుకుంటున్నామో, ఉద్యమం అంటే ఉదయం లేచినప్పటి నుంచి మనం ఏ పని కోసం పరిగెడుతూ ఉంటామో అదే ఉద్యమం, ప్రతినిత్యం ఉద్యమం అది. వాళ్ళు ఏ పని అయితే చేస్తూ ఉంటారో
అలా చేస్తున్న వాళ్ళకి ఆ వస్తువే వాళ్ళకి దేవత. అందువల్లే ఈరోజు ఆయుధ పూజాదులు కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు చేస్తారు. అష్టమి దుర్గాష్టమి రోజు ఆయుధ పూజని చేసి ఆ రోజు ఆయుధాలన్నీ కూడా పెట్టి వాటికే దేవస్వరూపంగా భావన చేసి సంవత్సరం అంతా ఈ పనులు ఈ పనిముట్టులు ఉండడం వల్లే మేము అన్నం తినగలుగుతున్నాం. కాబట్టి అన్నం పెట్టే దేవతే వాళ్ళకి. అన్నం పెట్టేది ఎవరు అంటే ఎక్కడో ఫోటోలో ఉన్న దేవతో లేకపోతే కొండ మీద ఉన్న దేవతో మాకు పెట్టట్లేదు. మా చేతిలో ఉన్నటువంటి ఒక పలుగు పార మాకు అన్నం పెడుతున్నాయి. కాబట్టి ఇవే మాకు దేవతలు అని భావన చేసేవారట. చూసారా? అంటే పనిముట్టులతో సహితంగా మరి దేవతగా చూస్తున్నప్పుడు ఆ దేవతతో చేసే పని ఏమవుతుంది? వర్షిప్ అవుతుంది. అదే వర్క్ ఈజ్ వర్షిప్ అంటే. మన సంస్కృతిలో ప్రతి పని కూడా చేస్తూ దైవంగా చూసేవారు. అందువల్లే దైవ స్వరూపులుగా పూర్వీకులందరూ కూడా ఉన్నారు. అది తెలియడం కోసం ఈ అష్టమి రోజు ఈ దుర్గాదేవి ఆరాధనని చెప్పారు. ఎవరైతే ఈ దుర్గాదేవిని ఆరాధన చేస్తారో వాళ్ళకి ఎటువంటి దుర్గతులు ఉండవు. దుర్గాపద్విని వారిని. ఇంకోటి ఏంటంటే రాబోయేటటువంటిది సుఖమో దుఃఖమో మనకు తెలియదు. ఒక దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక ఉద్యోగం చేస్తాడు, ఇంకో ఉద్యోగం ఇంకా బెటర్గా ఉంటుందిరా, ఇంకా కొంచెం బెటర్ ప్యాకేజ్టా అని అడుగు వేస్తాడు. కానీ వేసిన వారం రోజులకి ఆ ఉద్యోగం పోయేటటువంటి ఆపత్తు ఉందో లేదో మనకి తెలుస్తుందా? వెళ్ళిన తర్వాత కానీ తెలియదు. వెళితే ఆ ఉద్యోగము పోతుంది, ఉన్న ఉద్యోగము పోతుంది. ఎటు కాకుండా మళ్ళీ 6 నెలలు ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి. ఇటువంటి ఆపత్తులు ఏవైతే ఉన్నాయో ఇవి రానివ్వకుండా చేస్తుందిట. అంటే ఇక్కడి నుంచి మారుదామనే ఆలోచన ఉన్నా అది ఏదో రూపంగా అడ్డుపడుతుంది. సరేలే ఇంకా అడ్డుపడుతుంది కదా అని అమ్మవారి మీద విశ్వాసం ఉన్నవాడు ఇష్టం లేదేమో అని వదిలేస్తాడు. అసలు ఇంకొంచెం బాగా ఆరాధన చేస్తే దుర్గా ఆరాధన మన మనస్సులోనే మనకి ఏదైతే శుభాలు కలుగుతున్నాయో ఆ ఆలోచనలు వస్తాయి తప్పితే ఇబ్బంది కలిపే ఆలోచన కూడా పుట్టించదుట. అందువల్లే దుర్గాదేవిని ఆరాధన చేసి మతిన్ ధర్మే గతిం శుభాం అంటారు. అంటే నా మైండ్ ఎప్పుడూ కూడా చక్కగా పాజిటివ్గా ఉండాలి, నా వల్ల మంచి జరగాలి, పక్క వాళ్ళకి అలా ఉంచేలా చూడు. నా యాక్షన్స్ ఎప్పుడు కూడా మంచిగా ఉండాలి, అవి కూడా పాజిటివ్గా ఉండాలి. నాకు ఏది జరిగినా మంచి జరగాలి, నేనేం ఆలోచించినా మంచి పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. ఈ పాజిటివిటీని ఇచ్చేటటువంటి దేవత దుర్గా. అందువల్ల 8వ రోజు ఈ దుర్గాదేవి యొక్క ఆరాధనని చేయమని అమ్మవారికి ప్రీతికరమైనటువంటి అల్లపు గారెల్ని, ఎరుపు రంగు చీరల్ని, ఎరుపు పుష్పాల్ని పెట్టమని చెప్పారు. అలాగే ఈ సమయాలలోనే ఈ వాళ్ళ ఆయుధ పూజ అనేటువంటి దాంతో ఏ వస్తువులైతే ఉన్నాయో అవన్నీ కూడా పెట్టుకుని అష్టమి నవమి 2 రోజు కూడా పూజ చేయడం మంచిది. అయితే వాహన పూజలు అని ఆయుధ పూజలు అని 2 రకాలుగా చేసే పద్ధతులు కూడా ఉన్నాయి. అంటే ఆయుధాలు అంటే వాళ్ళు చేసుకునే పూర్వం యుద్ధాలు చేసేవాళ్ళు కత్తులు కటార్లు పెట్టుకునేవారు. ఈ డ్యూటీ చేసేవాళ్ళు ఎవరికైతే జర్నలిస్ట్గా ఆయుధం ఏమిటండి అంటే పెన్ అంటారు, కెమెరామెన్గా ఆయుధం కెమెరానే. ఇలా ఎవరెవరికి ఏ ఆయుధాలు ఉన్నాయో ఆ ఆయుధంతో వాళ్ళు జీవనం అనే జీవన పోరాటం చేస్తూ ఉంటారు కదా. పోరాటానికి ఉపయోగపడేటువంటి ఆయుధం కాబట్టి వాటికి పూజ చేసుకోవడం, వాహన లక్ష్మీ రూపంగా ఒక రోజు పూజ చేసుకోవడం. ఇది కుదరని వాళ్ళు నవమి రోజే ఆయుధ పూజ వాహన పూజ కూడా చేస్తూ ఉంటారు. ఏది ఎలా చేసినా దుర్గాదేవి యొక్క ఆరాధన అనేటటువంటిది ప్రతి ఉద్యమకారుడికి, అంటే ప్రపంచ ఉద్యమం జీవన ఉద్యమం చేసే వాళ్ళకి చాలా అత్యంత శీఘ్ర ఫలప్రదాయి అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి అవసరమే ఈరోజు ముఖ్యంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.